అదొక పెద్ద స్టోరీ నాగరాజు గారు. స్కార్పియో కొన్నాము, అంటే నా బర్త్డే రోజే కొనుక్కున్నాము, November 15th. 18th మార్నింగ్ ఎవరో వచ్చేసి దానికి మా కీ మా ఇంట్లో ఉంది, కార్ ఎత్తుకెళ్ళిపోయారు. అంటే చాలా మందికి అసలు మేము November 15th మీ బర్త్డే కార్ కొన్నామని కూడా తెలియదు. ఐ థింక్ ఇది జరిగిండేది 2008లో. కారు తెచ్చాము, అక్కడ పెట్టిన వెంటనే అంటే అందరు చూశారు, బాగుందన్నారు. మేము ఇంకా ఎవరికి చెప్పలేదు కూడా, అంటే చెప్పడానికి కూడా టైం పడుతుంది కదా కొన్నామని. 3వ రోజు ఎవరు తీసుకున్నారు. అండ్ ఆ పోలీసులకి చెప్తే అంటే వాళ్ళు నిజంగానే పోయిందని కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదండి. ఫస్ట్ కేసు బుక్ చేసుకోలేదు. నేను అక్కడ నుంచి కాల్ చేస్తే వాళ్ళు చేస్తామండి అది ఇది అన్నారు. నేను ఎస్పీకి కాల్ చేసిన తర్వాత ఎస్పీ గారికి కాల్ చేస్తే వెంటనే ఎస్ఐ గారికి చెప్తే వారు మా అన్నని పిలిచి మీరు ఎస్పీ గారికి వెంటనే ఫోన్ చేయాల్సిన అవసరమే ఉంది అని చెప్పేసి కేసు రిజిస్టర్ చేసుకుని దాన్ని తిరగడానికి మళ్ళీ మనము పోలీసులకి మనమే ఒక వెహికల్ ఇచ్చి అక్కడ ఉంది ఇక్కడ ఉంది డౌట్ ఉందని ఒక 4 రోజులు తిరిగామండి. 4 రోజులు తిరిగితే అసలు దానికి ఒక 50,000 ఎంతో ఖర్చు అయింది కార్లకి వాటికి వీటికి. మళ్ళీ ఇన్సూరెన్స్ కోసం 1 year తిరిగితే లాస్ట్కి వాళ్ళు ఇచ్చిన ఇన్సూరెన్స్ మేము ఎంతో 4 lakhs డౌన్ పేమెంట్ చేసాం. సో మిగతాది వాళ్ళు ఏదో కార్కి ఏదో చేసి మాకు వచ్చింది 1 lakh అండి ఇన్సూరెన్స్. ఆ 1 lakh ఇన్సూరెన్స్ ఈ పోలీసులకి మా అన్న హైదరాబాద్కి రావడం పోవడం దానికి సరిపోయింది. సో 3 రోజులు ఉండిందండి స్కార్పియో. 3 రోజులు ముచ్చట. ఆ తర్వాత లేదు, ఆ తర్వాత ఇంకేం లేదండి. అది చింతా ప్రదీప్ గారు అంటే అందరికీ కూడా వైసీపీనే గుర్తుకొస్తుంది. వైసీపీ మీద చిన్న మరకపడ్డా కూడా ఆయన అంటే చిన్న దోమ వాలినా కూడా వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, వైసీపీ శ్రేణులు అంటే యూకే నుంచి గొడ్డలతో నరుకుతుంటారు ఆయన. ఎందుకు అంత అభిమానం ఏర్పడింది అసలు వైసీపీ మీద? నాకు ఒక చిన్న అనుమానము. మొన్నటి వరకు అంటే ఇటీవల మీరు వైసీపీతో అభిమానం చూపించేందుకు మీది పక్కా టీడీపీ ఫ్యామిలీ, టీడీపీలో ఉన్నారు కాబట్టి మొన్న రాజుల గురువాయపల్లికి సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నా కూడా మళ్ళీ వద్దనుకున్నారు. వద్దులే బాగుండదు కదా, వైసీపీ మద్దతుదారుడు పోటీ చేయడం కూడా కరెక్ట్ కాదు, ఇది టీడీపీలో ఉండి మొన్నటి ఎవరు ఆదరిస్తారు మన ఉద్దేశంతో విరమించుకున్నారు మీ నిర్ణయాన్ని కూడా మీ అన్న వాళ్ళు. మీకు ఎవరో ఇన్ఫర్మేషన్ అంటే మీరు చెప్పేది కరెక్ట్, కానీ ఇన్ఫర్మేషన్ కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చారు. సో యాక్చువల్గా జరిగింది ఏంటంటే నేను సుధీర్ గారికి కాల్ చేశాను, మా ఎమ్మెల్యేకి. మా మదర్ని నిలబెట్టాలా అనే ఉద్దేశం ఉందని చెప్పేసి చేస్తే అంటే మా ఇంట్లో ఇష్టం లేదు మళ్ళీ ఎందుకు ఈ పాలిటిక్స్ అది ఇది అని చెప్పేసి. మా కజిన్స్ ఉన్నారు, వాళ్ళు టీడీపీ. చెప్పాను కదా మేము శివారెడ్డి మనుషులం మేము ఫస్ట్ నుంచి. కానీ తర్వాత ఏమైందంటే ఇంకా నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన కొట్టే డబ్బాలు జాకీలు చూస్తే నాకు ఐ కుడెంట్ డైజెస్ట్ ఇట్. నేను మా ఫాదర్తో కూడా చెప్పేవాళ్ళం, మీరు కావాలంటే మీరు తెలుగుదేశంలో ఉండండి, కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే దేవుడితో సమానం. అంటే ఆయన చేసిన మంచి పనులు మనం ఎవరైనా మంచి చేస్తే మనం ఒప్పుకొని తీరాలి, మా ప్రాంతం వాడు పైగా. సో నేను ఎప్పుడు కూడా అంటే నా చిన్నతనం నుంచి కూడా మా ఫ్యామిలీ వాళ్ళు తెలుగుదేశంలో ఉండి అట్లా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా. నేను ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఇలానే మాట్లాడేవాడిని. కానీ మా కజిన్స్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఊర్లో ఉన్న లోకల్ పాలిటిక్స్ వల్ల వాళ్ళు మేము తెలుగుదేశంలో ఉంటాం, మేము వైఎస్ఆర్సీపీలోకి రాలేము, ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. సో తర్వాత రామ్ సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన అక్కడ ఊర్లో ఉన్న వర్గాల వల్ల ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆయన పేరు ఆదినారాయణ రెడ్డి వాళ్ళ అన్న కొడుకు ఇప్పుడు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సైడ్ ఉన్నారు వాళ్ళు. సో నేను తెలుగుదేశం తరఫున పోటీ చేయాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి గుర్తులే ఉండవు, పార్టీలతో సంబంధం లేదు. నేను సుధీర్ గారిని అడగడం జరిగింది, అంటే ఇట్లా మా మదర్ని అనుకుంటున్నాము ఇంకా అక్కడ అంటే వైఎస్ఆర్సీపీ ఆబ్వియస్లీ టీడీపీ కాదు. అంటే టీడీపీ వాళ్ళు మా కజిన్స్ కూడా ఏంటంటే మాకు ఊర్లో మంచి పేరు ఉందండి ఆల్రెడీ, మనం అంటే అందరికి కూడా ఇష్టం, మా అమ్మది సొంతూరు అదే, మా నాన్నది సొంతూరు అదే. సో మీరు పోటీ చేస్తే మేము కూడా మద్దతు ఇస్తాము, మనం గెలవచ్చు. అంటే పార్టీలు అంటే అభిప్రాయాలు వేరైనా మేమంతా కజిన్స్ కదండి అని చెప్తే సుధీర్ గారిని అడిగితే లేదు దీపు అంటారులేండి నన్ను, ఆయనకు సుధీర్కి ప్రదీప్ అని కూడా తెలియదు, మా నాన్న దీపు అంటుంటే అట్లే అంటాడు. లేదు మనం వేరే అతన్ని అనుకున్నాము, అతనికే చేద్దాము అన్నారు. అంటే సరే నేను అనుకున్నాను, సరే మీరు అలా అనుకుంటే మేము ఇండిపెండెంట్గానే చేస్తాం, మాకు పార్టీతో సంబంధం లేదని అనుకున్న మాట వాస్తవము. వాళ్ళందరూ కూడా మా కజిన్స్ వచ్చి అడిగారు, కానీ ఇంకా తర్వాత మా అమ్మ నేను చేస్తానో లేదో వద్దులే అని చెప్తే తర్వాత స్టాప్ చేసాం. సో అక్కడ టీడీపీ తరపున ఏం చేయాలని కాదు, టీడీపీ తరపున చేయాలని కాదు, టీడీపీ అనేది బ్రాండ్ ఉండింది కాబట్టి అక్కడ మీకు ఎవరికి సహకారం లేకపోయింది, ఆ సహకారం లేకపోవడంతోనే విరమించుకున్నారు. టీడీపీ కాదు, వైసీపీ మద్దతుతో చేయాలనుకున్నారు. టీడీపీ అనేది అక్కడ ముద్ర ఉండింది, ఇదంతా కాస్త ఇబ్బందికరం పరిస్థితి వచ్చింది అనేది విరమించుకున్నారంటున్నా నేను. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, వాస్తవమే. అంటే ఎలా ఉంటుందంటే మేము ఇప్పుడు కూడా మా కజిన్స్ నేను చెప్తాను ఎందుకబ్బా టీడీపీ అంటే వాళ్ళకి అక్కడ వేరే ఆప్షన్ లేదండి. ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి దగ్గర ఇన్నేళ్ళు ఉన్నారు కదా, రామ్ సుబ్బారెడ్డి గారు వైసీపీకి వచ్చినా వాళ్ళు రాలేని పరిస్థితి. అంటే అక్కడ లోకల్ గొడవలు జరుగుతాయి, కొట్లాటలు ఉంటాయి, ఇంకా మళ్ళీ మనం కలిసి పనిచేయాలంటే ఊర్లో వాళ్ళు దే కాంట్ డూ ఇట్. బట్ హోప్
అంతా ఊరంతా కూడా వైసీపీ చేయాలని నేను బలంగా కోరుకుంటాను. ఎందుకు అంత అభిమానం? ఒక్కసారి అంటే మీ ఫ్యామిలీ అంతా టీడీపీలో ఉండింది, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానం పెంచుకున్నారు, ఇప్పుడు వైసీపీ అంటే అంత ప్రాణము, వైసీపీ కోసమే ఆయన పాపం ఆయన జర్నలిస్ట్, ఆయనను కూడా రే సాంబిగా అది ఇది అనేసి పాపం ఎట్లా మీరు అంత ప్రేమ ఎందుకు? అతన్ని కూడా పాపం అంతా ఇది చేశారే. వాస్తవాలు చెప్పాలి నాగరాజు గారు. ఇప్పుడు మీరు ఏ రోజైనా రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతరులకు నష్టం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టి మేము అందలం ఎక్కాలని వారు ఏ రోజు అనుకోవాలి. అఫ్కోర్స్ రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి. ఇప్పుడు అంటారు మైసూరారెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి పడేది కాదు అది. ఒక నాయకుడు అనేవాడు భరోసా కల్పించాలి. అది నేను రాజశేఖర రెడ్డి గారిలో చూశాను. ఇప్పుడు మీకు ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే నేనున్నాను, మీకు ఏదైనా కావాలంటే నేను చేస్తాను. ఆయనకు వీలున్నంత వరకు ఆయన చేసేవాళ్ళు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అతను కర్ణాటకలో డెంటల్ చేయాలనుకున్నారండి. అంటే ఇది 1998 ఆ టైం చేయాలనుకుంటే వాళ్ళని వీళ్ళని అడిగితే పాపం అంటే డబ్బులు లేని వాళ్ళు ఏదో చేద్దాం, అప్పుడు 9 లక్షలు ఎంత డొనేషన్ ఉందని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను లెటర్ రాసిస్తాను, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్, మీకు లెటరే కదా నేను రాసిస్తాను తీసుకోండి సంతకం, ఇంకా నో సెకండ్ థాట్, మీరు ఏ కాలేజీకైనా వెళ్ళి చూడండి. బెంగళూరుకి వెళ్తే 9 lakhs డొనేషన్ ఉండేది, 4 లక్షలు కట్టించుకొని అతనికి సీట్ ఇచ్చారు. సో అంటే ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళు ఆయన పెద్దన్న ఎంబీఏ చదివారు. అప్పుడు నాకు తెలిసి మైసూరారెడ్డి గారు కూడా గెలిచారు ఆ టైం 9 వెళ్తే మీరు ఉద్యోగాలు రావాలని వస్తారు, నన్ను లాస్ట్ టైం ఓడిపించారు, నేనేం నా దగ్గర ఉద్యోగాలు లేవన్నారంట మైసూరారెడ్డి గారు లిటరల్గా. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మీకు ఏ లెటర్ కావాలమ్మా, ఏ కంపెనీకి కావాలి అంటే వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నేను లెటర్ ఇస్తాను మీకు, మీరు వెళ్ళి. అప్పుడు రామసుబ్బారెడ్డి గారు మంత్రి అయినారు. మంత్రి సెకండ్ టైం మంత్రి అయినప్పుడు నేను మా తాత రామసుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్తే మా ఉద్యోగాలు కష్టం కదా పెద్ద అయినా, మనం అడగలేం కదా అందరినీ ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు అయితే ఇప్పగలము, ఎంబీఏ చదివితే ఉద్యోగాలు. అది రామసుబ్బారెడ్డి గారు అప్రోచ్. అంటే ఆయన చెడ్డవారని కాదు, బట్ రాజశేఖర రెడ్డి గారా నేను చేస్తాను, మీకు ఏం కావాలి నా వీలుంటే నేను చేస్తాను. సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా నాగరాజు గారు ఇంత జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కుమారుడుగా ఉండి తండ్రిని కోల్పోయి అందరూ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటారు కదా 1,00,000 కోట్లు అది ఇదని. 1,00,000 కోట్లు ఉన్నప్పుడు ఆయనకి ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది? కానీ మా తండ్రి ఏదైతే అనుకున్నారో వాటిని నేను నెరవేర్చాలని చెప్పేసి అలా ఒక గట్టిగా నిలబడ్డాడు చూడండి. 1,000,000 మందిలో కాదు, 100 కోట్లు 1000 కోట్ల మందిలో ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నేను అడిగేది కూడా టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని కూడా అడిగేది, మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇంత మంచి నాయకుడు ఇక్కడ పెట్టుకొని? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి చేసుకుంటారు కదా. మీరు వాళ్ళు చేసుకోవాలి కదా. ఇప్పుడు మీలాంటి వారు యూకేకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోకుండా వైసీపీ కోసం పొలవం అంటూ యూట్యూబ్ల ముందుకు వచ్చేసి ఉద్యోగాలు చేస్తున్నాం నాగరాజు గారు. అవునండి, ఉద్యోగాలు ఇదొక ఉద్యోగం అయిపోయింది కదా, ప్రతి దినచరణ అయిపోయింది. ఏదైనా జరిగిందంటే చాలు ఫస్ట్ మీరు కనిపిస్తుంటారు. మరి మీరే అంత ప్రాణం పెట్టి పనిచేస్తుంటే వాళ్ళు వాళ్ళ కోసం పని చేసుకోరా? ఒక నాయకుడికి ఏవైతే లక్షణాలు ఉండాలో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి. అవును, మీకు నచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకి నచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళకి నచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అవును, మరి ఇంకొకరికి నచ్చిన నాయకుడు సోము వీర్రాజు గారు. అవునవును, బీజేపీ. ఏంటండి మీరు అంటారు ఆయన అంటే మీకు ఒక జాతీయ పార్టీకి రాష్ట్రీయ అధ్యక్షుడు ఆయన. కేంద్రం ఒక మాట చెప్తుంది, వీళ్ళు ఒక మాట చెప్తారండి. ఇంకా ఏమని మనం నమ్మాలి చెప్పండి? వాళ్ళ మాటలు వాళ్ళకే క్లారిటీ ఉండవు. అఫ్ కోర్స్ వాళ్ళు చాలా వీక్ లేండి. అంటే బీజేపీ దృష్టిలో టీడీపీ అంటే ఏంటి అసలు? టీడీపీ ఈజ్ అ వెరీ గుడ్ పార్టీ అండి. రామారావు గారు చాలా మంచి ఆశయాలతో పెట్టారు. టీడీపీకి ఇంతకు ముందు అజెండా కూడా పేదవారికి మంచి చేయాలన్న అజెండా రామారావు గారిది. కానీ చంద్రబాబు నాయుడు గారి అజెండా మాత్రం నేను చెప్తే ఒక రోజు పడుతుందండి. అంతా నాదే, అన్నీ నేనే, పేరు నాకే రావాలి, గొప్ప నేనే. సర్వాంతర్యామి. ఆయన అంత పెద్ద పదం వాడారండి మీరు, సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అయితే 11 మందిని ఎట్లా చంపుతాడండి ఆయన? మొన్న జరిగిన తొక్కిసలాట్లో 11 మంది చనిపోవాలని కోరుకోలేదు. తొక్కిసలాట అది అభిమానం కొద్ది వాళ్ళు కోరుకోలేదు. కానీ వాళ్ళు కోరుకుంది ఏంటంటే డ్రోన్ పెట్టి పోలీసుల నిర్లక్ష్యం. పోలీసులు సరిగ్గా బందోబస్తు కల్పించలేదు. కుప్పంకి అయితే 2,000 మంది వచ్చారు సభను అడ్డుకోవడానికి. అదే కందుకూరులో అయితే 20 మంది కూడా రాలేదని ఆయనే బాధపడ్డాడు కదా. సరే, ఇప్పుడు పోలీసుల వైఫల్యం అంటున్నారు కదా. ఏదైనా కానీలేండి, ఇప్పుడు ప్రభుత్వం మీద బురద చల్లడం చాలా సులభం. మరి గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయినప్పుడు అప్పుడు ఎవరి వైఫల్యం అండి? 29 మంది 33 మంది 29 మంది చనిపోయారు. ఎవరి వైఫల్యం? అప్పుడు అధికారంలో ఎవరున్నారు? పోలీసులకి ఆర్డర్స్ ఇచ్చే శక్తి ఎవరికి ఉండింది అప్పుడు? మరి మీరు ఆ రోజు ఒప్పుకున్నారా ఇది మా వైఫల్యం అని? మీరు ఒప్పుకున్నారా? మీరు లేకపోతే మీ దేవాదాయ శాఖ మంత్రినో లేకపోతే సంబంధిత మంత్రులను మీరు ఏమన్నా రాజీనామా చేయమని చెప్పేసి మీరు చెప్పారా?
లేకపోతే ఎవరైనా అధికారులు కొద్దిగా సస్పెండ్ ఆలోచించేదొక విషయం. మీ అధికారంలో మీరు ఉన్నప్పుడు అప్పుడు ఏదైనా జరిగితే మా తప్పు లేదు. అదే మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు సభలు పెట్టుకొని జనాల్ని తండోపతండాలుగా డబ్బులు ఇచ్చే మాది నేను మాట్లాడలేండి, ఎందుకంటే నాకు కరెక్టే తెలియదు, పిలుచుకొని వచ్చి టోకన్లు ఇచ్చి మరీ పిలుచుకొని వచ్చి తొక్కిసలాటలు జరిగి చనిపోతే నాకు సంబంధం లేదు అంటే మీరు ఇప్పుడు వెళ్ళినారా సభకి? ఏ సభకి? చంద్రబాబు నాయుడు సభకి. నాకేం అవసరం అండి అసలు వెళ్ళను. మరి టోకన్ ఇచ్చారు మీకు ఎట్లా తెలుసు? లేదు, 1వ తేదీ వాళ్ళు టోకన్లు చూపించారండి, మీడియాలోనే వచ్చింది. టోకన్లు ఇచ్చి మీరు వస్తే మీకు రేషన్ కిట్టు చీర ఏదో ఇస్తామని చెప్పారు. ఆయన ఎవరో ఎన్ఆర్ఐ ఏదో ఆయన పెట్టాడు, సభ పెట్టాడు గుంటూరులో. ఆ టోకన్ కూడా క్లియర్ గా చూపించారు. శ్రీనివాస్ గారులేండి, ఉయ్యూరు శ్రీనివాస్ గారు. ఆ టోకన్ కూడా క్లియర్ గా చూపించారు. ఆ టోకన్లు ఇచ్చే బదులు నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అక్కడే చీరలు రేషన్ కిట్ ఇస్తే బాగుండదా? ఇవ్వచ్చు కదండి, ఆప్షన్ ఉంది కదా. మీరు ప్రజల శ్రేయస్సు కోరేవారైతే అక్కడే ఇవ్వచ్చు కదా. అక్కడ 10,000 చీరలు ఎన్ని తెచ్చి 30,000 మంది జనాలు వచ్చి మిగతా మీ డివిజన్లకు వచ్చి మీకు ఇస్తామని చెప్తే అక్కడ యాక్చువల్గా తొక్కిసలాట జరిగిందంట. ఇప్పుడు ఒకటండి, రాజకీయంగా బురదలను వేరు, ప్రాణాలు ఎవరివైనా ప్రాణాలే, రాజువైన ప్రాణాలే, పేదవైన ప్రాణాలే. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతుంటారు నాగరాజు గారు. ఆ సందర్భంలో ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, మీరు ఇక్కడే ఉంటారు కదా, నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను, మీరు ఉంటారు కదా, ప్రామిస్ చేస్తారు కదా అని అడుగుతున్నాడు. అంటే ఆ సభ పెట్టినాము, ఇది సభ సక్సెస్ కావాలి, నాకు మైలేజ్ రావాలి, ఇప్పుడు మధ్యలో ఆగిపోతే నాకు మైలేజ్ రాదు అని. మరి వాళ్ళ బాగోగులు ముఖ్యమా, వెంటనే వెళ్ళాల్సిందే మళ్ళీ వస్తున్నాడు. సరే వచ్చి సభను ఆపాడు, అది వేరే విషయం. కానీ ప్రతి యాక్ట్ అండి ఆయన చేసే విషయము, నాకు పేరు రావాలి, నేనే గొప్పగా ఉండాలి, లేకపోతే నా కొడుకు రావాలి. తెలుగుదేశం అంటే ఇంకా మిగతా వాళ్ళతో ఆయనకు సంబంధం లేదు.